ఆసన ధ్యానము. ఈ శ్లోకంలో అనాహత చక్రం గురించి చెప్తున్నారు. అది హృదయ కమలంలో ఉంటుంది. దీనిని నీర క్షీర న్యాయము అంటారు. నీరము అంటే జలము, క్షీరము అంటే పాలు. పాలు నీటిని వేరు చేసే శక్తి హంస పక్షికి మాత్రమే ఉంటుంది. హంస ఒక్కటే వేరు చేయగలదన్నమాట. అందుకని ఇక్కడ అమ్మవారు అయ్యవారు పరమశివుడు పార్వతీదేవిని హంస ద్వంద్వంతో పోలుస్తున్నారు. అంటే హంసల జంట, హంసేశ్వరి హంసేశ్వరుడు. వాళ్ళిద్దరూ ఎక్కడున్నారంట, వాళ్ళు చేసే పనులేమిటి, అవన్నీ కూడా చూద్దాం ఈ శ్లోకంలో. ఏం చెప్తున్నారు? సమున్నీలత్ సంవిత్ కమలము అంటున్నారు. సంవిత్ కమలము అంటే జ్ఞాన కమలం అన్నమాట. అది మనకి హృదయ స్థానంలో ఉన్నది. దానిని అనాహత చక్రము అంటారు. ఇది మళ్ళీ 12 దళములు ఉంటాయి. ఒక కమలము 12 దళములు. సాధనకు ముందర ఆ కమలము ముడుచుకొని ఉంటుంది. ఎప్పుడైతే సాధన క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుందో, అంటే భక్తి అభివృద్ధి చెందుతుందో, ధ్యానం కుదురుతుందో, అప్పుడు మెల్లమెల్లగా అక్కడ ఉన్న ఆ పద్మం విచ్చుకుంటుంది అనమాట. అప్పుడు ఈ 12 దళములలో 12 మంది దేవతలు కొలువై ఉన్నట్లుగా మనం భావించుకోవాలి. మనలోనే ఉన్నారు, హృదయంలో ఉన్నారు అని భావన చేసుకోవాలన్నమాట. అక్కడ ఉన్న దేవతలందరూ ఎవరంటే, అక్షరాలు మొదట చూద్దాం. కా నుండి టా వరకు. అందుకని దేవతలను కూడా కాలరాత్రి, ఖాతీత, గాయత్రి, ఘంటాధారిణి, జ్ఞామిని, చంద్ర, ఛాయ, జయ, ఝుంకారి, జ్ఞానరూప, టంకహస్త, టంకారిని, ఈ రకంగా 12 దళములలో 12 మంది దేవతలు కొలువై ఉన్నారు అని ధ్యాన ప్రక్రియ, ఉపాసన ప్రక్రియ అన్నమాట. మరి ఆ హంసల జంట ఎక్కడ ఉన్నారంట అంటే, కిమపి మహతాం మానస చరం. గొప్ప గొప్ప మహానుభావుల, మహనీయుల యొక్క మనసులలో చెరిస్తూ ఉంటారంట. చెరిస్తూ అంటే విహరిస్తూ ఉంటారంట. వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తున్నారంట అక్కడ? యదాలాపాద్, ఆ ఇద్దరి యొక్క వాక్కులు, ఆ జంట అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వారు పలుకుకునే వాక్కులు, మాట్లాడుకునే మాటలు అన్నీ అవి వ్యాపించేసినాయి. ఏ రకంగా వ్యాపించినాయి? అష్టాదశ గుణిత విద్య పరిణతి, అన్ని వేదాంగములు, అష్టాదశ పురాణములు ఈ హంసల జంట, శివపార్వతుల జంట యొక్క వాక్కులే అన్నమాట. వల్ల వాళ్ళ యొక్క దయా కరుణ, ఈ రకంగా అష్టాదశ పురాణాలు అమ్మవారి అయ్యవారి యొక్క వాక్కులే అన్నమాట. మళ్ళీ ఆ పార్వతీ పరమేశ్వరులు తమ భక్తుల యొక్క దోషములను వదిలివేసి గుణములను మాత్రమే స్వీకరించి భక్తులను అనుగ్రహిస్తారంట. ఇక్కడ అది కూడా చెప్తున్నారు. ఎంతో పవిత్రమైన మానస సరోవరం హంసకు నివాసం. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు హంసేశ్వరుని రూపంలో యోగుల మానసం అనే సరోవరంలో విహరిస్తూ ఉంటారన్నమాట. అది చెప్తున్నారు. మనం అమ్మని ఇప్పుడు పూజిస్తున్నాం కదా, మనం ఎన్నో దోషాలు చేసుంటాము. భక్తిగా పూజిస్తే అమ్మ ఆ భక్తుల యొక్క దోషములను అన్నింటినీ వెంటనే వదిలిపెట్టి ఆ ఆ గుణములను మాత్రమే స్వీకరించి భక్తులను అనుగ్రహిస్తారంట. అది చెప్తున్నారు అన్నమాట. ఓకే అండి, నేను 39 వెంటనే